అహంకారమే సర్వవాదోపవాదాలకు మూల కారణం. జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు పలు రకాల విధానాలతో ఉన్నవారు, మనకు నచ్చిన విధానాలతో ఉన్నవారు, మనకు నచ్చని విధానాలతో ఉన్నవారు, మరెన్నో రకాల వారితో అవసరాల నిమిత్తం పనుల కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కోసం కలిసి ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. మన విధానం మనకు చాలా సరైనదిగా అనిపించవచ్చు, సరైనది అయి ఉండవచ్చు కూడా. అయినప్పటికీ మరొకరితో మనం వాదోపవాదాలకు దిగి నాదే సరైన దారి, నేనే సరైన వాణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన లోపల సరైన దారితో పాటు అహం కూడా ఉంది అని అర్థం. అహం ఉన్న చోట ఎదుటివారిలో ఉన్న మంచితనాన్ని, సరైన విధానాన్ని గుర్తించలేము, సరికాని వారిని క్షమించలేము. దీనివల్ల అవసరానికి మించిన వాగ్వివాదాలకు దిగి మనల్ని మనం ఎదుటివాడికి బలవంతంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం బలవంతులం కాబట్టి నిరూపించుకోవచ్చు, రేపు మరొకరు వచ్చి మనకంటే బలవంతంగా బలంతో మనం సరైన వారం కాము అని నిరూపించవచ్చు. కాబట్టి ఎటువంటి అహంకారమైన పక్కన పెట్టగలిగితే జీవితం ప్రశాంతంగా హాయిగా కొనసాగుతుంది, ఎలాంటి గొడవలు వాగ్వివాదాలు లేకుండా. అంతే.